హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది నేను కొన్ని డేస్ బ్యాక్ అయితే పెట్టాను కదా, మా ఆడపడుచు మ్యారేజ్కి వెళ్ళాం విలేజ్కి అని. ఇంకా వెంటనే వేములవాడ అని, కొండగట్టు అని, మేడారం అని, మళ్ళీ తర్వాత పిల్లలకు కూడా ఏదో ఒకటి వచ్చి ఇంకా తర్వాత నేనైతే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడైతే వీడియోస్ ఎడిట్ చేసినా కూడా వాయిస్ ఇద్దామంటే ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కదా, డే అంతా గల్లీ మొత్తం అల్లరి ఉంటుంది. ఇదైతే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది కూడా మిడ్ నైట్, ఇప్పుడు 12 o'clock అవుతుందండి. ఇంకా డే అంతా ఎడిట్ చేసుకొని, ఇంకా ఎడిట్ చేసి ఉన్న వీడియోస్కి కూడా నేను వాయిస్ ఇవ్వాలి అని అంటే ఇంకా పిల్లలకి తినబెట్టి పడుకోబెట్టి, వీళ్ళని పడుకోబెడుతుంటే నాకు కూడా కాసేపు నిద్ర పట్టింది. మధ్యలో మళ్ళీ లేచి అరే ఇంకా చేసేస్తే అయిపోతుంది కదా, ఇలానే డిలే అవుతున్నాయి అన్నట్టయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని స్టార్ట్ చేస్తున్నాను. అసలు పెళ్ళి ఎవరిదంటే మా ఆడపడుచు అండి. తమ్నెయిల్ చూస్తూ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను కూడా మెన్షన్ చేశాను కదా. ఎలా ఆడపడుచు అని అంటే మా హస్బెండ్కి బాబాయ్ కూతురు అన్నమాట. మేము మంగళ స్నానాలకి వెళ్ళాము. నేను ఆల్రెడీ అప్పుడు ఒక షార్ట్ కూడా పెట్టేశాను ఆ టైంలో. ఇంకా మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ టైంలో అంటే మంగళ స్నానాల నుండి కూరాళ్ళ వరకు మధ్యాహ్నం టైం ఉంటుంది కదా, లంచ్ అయిపోయాక ఆ టైంలో ఇలా పెళ్ళి అరుగైతే వేస్తారండి మాకు. దానిపైన ఇలా చిన్నగా ముగ్గు వేయమని అయితే ఇంకా నన్ను వేయమన్నారు. నాకు ఫస్ట్ ఇంత చిన్న ముగ్గులు ఏముంటాయి అన్నట్టయితే నేను ఆలోచించి ఇలా వేశాను. కొంచెం కలర్స్ ఫిల్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అన్నట్టు, ఈజీగా అయిపోతుంది కదా, ఇంకా కలర్స్ ఫిల్ చేసినా కూడా నీట్గా అనిపిస్తుంది అన్నట్టు ఇలా నాకు తోచినంత నాకు వచ్చిన హెల్ప్స్ అయితే నేను చేశాను. కంప్లీట్గా ఇలా చేశాను అలా చేశాను అని చెప్పుకోవడం కాదు, కానీ నేను చేసింది ఏదైనా ఇంకా మన వీడియో కోసమైనా కొన్ని షూట్ చేయించుకున్నాను. ఇలా ఎన్ని షూట్ చేసినా కానీ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ అయితే ఫుడ్ కానివ్వండి, అలా కొన్ని అయితే నేను తీయలేదు. ఎందుకంటే ఇంకా రెడీ అవ్వడం అని కాసేపు ఉంటుంది, మళ్ళీ పిల్లలు కాసేపు ఏదో ఒకటి అల్లరి చేస్తారు, అలా ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని క్లిప్సే నేను తీపించుకోగలిగాను. నేను వేస్తుంటే ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ మరదలు అయితే ఇంకా వేద్దామన్నట్టు ఇంకా హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసి ఇలా కలర్స్ అయితే ఫిల్ చేసాము. కానీ అయిపోయిన తర్వాత లుక్ మాత్రం చాలా బాగుండే. నాకెందుకో ఇలా ముగ్గులు వేయడము, కలర్స్ నింపడం అయితే చాలా ఇంట్రెస్ట్. నేను చాలా ఇష్టంగా చేస్తాను ఈ పనులు. మా తోటికోడల వాళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే అందరూ కూర్చొని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే వాళ్ళు అది చేసుకున్నారు.
ఇంకా అందరం ఖాళీగా కూర్చొని ఏం చేస్తామన్నట్టయితే నేను ఇంకా ముగ్గుల సెక్షన్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఒకరు కలర్స్ వేయడము, ఒకరు గ్లూ పెట్టడము, ఒకరు ఇలా చెమ్కీస్ అతికించడము, అలా ఒక్కొక్కరు ఇలా పెయింట్ వేయడము, ఒకరు బొమ్మ సారే సర్దడం అన్నట్టు మనిషికొక పని అయితే చేసుకున్నారు. అది నేను ఇంకా చిన్న చిన్నగా అయితే నేను దగ్గర కూర్చున్నంత వరకు ఇలా క్లిప్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. మనం బయట ఆర్డర్ ఇచ్చి చేపించిన కొబ్బరి బొండం కంటే చాలా నీట్గా, చాలా సాటిస్ఫైయింగ్గా మనం ఇంట్లో అయితే ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. అసలు ఒక 15 to 20 minutes ఎనఫ్ అన్నమాట. నేను అక్కడ ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికైతే వచ్చి ఇలా కూరల కోసం మనం అరేంజ్ చేసుకుంటాం కదా, అక్కడ అయితే ముగ్గు వేస్తున్నాను అన్నమాట. ఇంకా కూరలు పట్టేటప్పుడు మట్టి కుండలు 5 ఉంటాయి. ఇంకా 9 కానివ్వండి, 11 కానివ్వండి, అంటే కంప్లీట్గా కూరలు 9 కానివ్వండి, 11 కానివ్వండి, ఇలా సర్వలతో తీసుకొని వెళ్ళి ఇంకా వాటర్ తీసుకొచ్చి పెడతారు కదా ఈవినింగ్, దానికోసం ఇలా మట్టితో చిన్న చిన్నగా అరేంజ్ చేస్తారు. దానికి ముగ్గు కంపల్సరీ వేసి ఇలా బొట్లు అయితే పెట్టుకుంటారన్నమాట. ఇంకా నాకు ఇలా వేస్తూ నేను ఇంకా ఇంట్లో కూడా వేస్తే అయిపోతుంది కదా అని అయితే వచ్చానన్నమాట. అలా ఎలా వేస్తారు, ఎలా వేయాలి అన్నట్టయితే నేను ఇలా ఓకేనా అన్నట్టు చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చింది కదా ఎల్లో శారీ, ఆమె మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అన్నమాట, నాకు పిన్ని అవుతుంది. ఇంకా ఆమె కూడా హెల్ప్ చేస్తా, ఒక్కదానివే వేస్తున్నావు కదా అనుకుంటూ అయితే వచ్చేసింది. ఇద్దరం కలిసి ఇలా ఫాస్ట్గా వేసేసాము. ఆ తర్వాత ఇంకా పసుపు వేసి మళ్ళీ బొట్లు పెడుతూ అలా 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 ఇంకా మాట్లాడుతూ అయితే గడిపేసాము. కానీ చాలా సింపుల్గా, ఈజీగా మనం ఎంత నీట్గా అయినా డెకరేషన్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇది. ఇలా కూరల కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా మళ్ళీ ఇంటికెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి కూరల టైం అవుతూనే ఉంది. ఇంకా ఆ తర్వాత ఇలా ఈ కుండలన్నీ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తామండి. ఒక్కొక్కరు బావి దగ్గరకని, ఇంకా విలేజ్కి ఒక ప్లేస్ అనేది అయితే ఉంటుంది కదా, సంపులు ఉన్న ప్లేస్. అలా మేమైతే గుడి దగ్గరికి వెళ్తాం. గుడిలో ఉన్న బోర్తో ఇలా వాటర్ ఆన్ చేసుకొని వాటర్ పట్టుకొని మళ్ళీ అందరం కలిసి చప్పుడుతో అయితే మళ్ళీ ఇంటికి వస్తామన్నమాట. అవి తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో పెడతారు. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నామో అక్కడ వచ్చి అందరూ ఇలా ఒకరి తర్వాత ఒకరైతే పెడతారన్నమాట. ఇలా అన్నిటికీ మూతలు పెట్టి సర్దేసిన తర్వాత ఇక్కడ ముందు పొయ్యిలాగా కనిపిస్తుంది కదా, వాటిలో ఇంటి ఆడపడుచు వెలిగించి ఆ తర్వాత వాటికి నైవేద్యం పెట్టేసి అది అంతే అండి, అయిపోయినట్టే. ఆ తర్వాత ఇంకా అమ్మాయికి అయితే మా దాంట్లో ఉన్న సాంప్రదాయం ఏంటి అని అంటే అసలు ఎందుకు అనేది కూడా నాకైతే తెలీదు. కానీ ముందు వీడియోస్లో కంపల్సరీ తెలుసుకొని దీని గురించి మాత్రమే నేనైతే ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ప్రతి పెళ్ళిలో అందరికీ తెలిసింది ఏంటి అని అంటే పెళ్ళి కొడుకు కాళ్ళకు మట్టెలు పెడతాడని. కానీ మా కమ్యూనిటీలో మాత్రం అలా ఉండదు. మాకేంటి అని అంటే ముందు రోజు కూరళ్ళు పట్టేటప్పుడే ఇంకా
అవసలైన వచ్చి మట్టలు పెట్టిన తర్వాత కూరలు పట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా తెలిసినప్పుడు చాలామంది అవునా అలా ఏంటి ఎందుకలా అనే రియాక్షన్స్ అయితే ఇస్తారు. కానీ నిజానికి నాకు కూడా రీజన్ అయితే తెలియదు, కానీ కన్ఫామ్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా ఫస్ట్ తెలుసుకొని ఆ రీజన్తో వీడియో పెడితే బాగుంటుంది అన్నట్టే ఆగిపోయాను. కానీ ఇంకా మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఇంకా పెట్టేద్దాం అన్నట్టయితే రియలైజ్ అయ్యాను. అవసలైన వచ్చిన తర్వాత ఆ మట్టెలు అన్నీ ఇంకా ఆ మట్టెలు ఫిట్ చేయడానికి కూడా ఆ సామాన్ తీసుకొచ్చుకుంటాడు కదా, అవన్నీ ముందు పెట్టుకొని ఇంకా మట్టెలు మనకి ఇస్తాడు. ఇలా ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా బొట్టు పెట్టేసి ఆ మట్టెలను తీసుకొని కళ్ళులో ముంచుతారన్నమాట. కళ్ళులో ముంచి ఇలా కాళ్ళు వేళ్ళకి పెట్టుకున్నట్టు ఇలా రెండు వైపులా పెట్టుకొని చూస్తారన్నమాట. ఇంకా 5 కానీ 9 మంది కానీ 11 మంది కానీ ముత్తైదువులు అలా పెట్టుకొని చూసిన తర్వాత ఇంకా అమ్మాయిని బ్లెస్ చేస్తారు. ఆ తర్వాత అవసలైన పెట్టేసి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ మధ్యలో కనిపించింది చూసారా, ఆ చిన్నదైతే మా మరిది కూతురు అన్నమాట. ఈ పెళ్ళి వీడియోస్ ఇవన్నీ పక్కన పెడితే మాకు పిల్లల గోల్ అయితే చాలా ఎక్కువైపోయి ఉండే. పిల్లలైతే చాలా అల్లరి చేశారు. అసలు వీళ్ళల్లరికి నాకు నిజం చెప్పాలంటే అసలు ఏం చేస్తున్నా అనేది కూడా నాకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇంకా వదిలేయాలి అనిపిస్తుందిలే, కానీ నాకేమో అసలు ఏం చేస్తారో ఎక్కడున్నారో నేను దాదాపు వీళ్ళని గమనిస్తూనే ఉంటాను. మేసేగాడిదకి ఏం తెలుసు, మోసేగాడిద బరువు అన్నట్టే ఉంటుందండి ప్రతి పెళ్ళిలో ఉన్న పరిస్థితి అయితే. నేనేమో ఇంకా ఏంటి ఏంటి అన్నట్టు నేను చూస్తాను, అరే ఏంటి ఇక్కడుంది పిల్లలు అక్కడున్నట్టు అయితే వాళ్ళు ఉంటారు. ఏం అనాలో కూడా నాకు అర్థం కాదు, కానీ అనాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇలా ప్రతి ముత్తైదు అంటే పెద్ద మనుషులు ఉంటారు కదా, అంటే అమ్మమ్మలు, నానమ్మలు, అత్తలు ఇలాంటి ఏజ్ వాళ్ళు పెట్టుకొని చూసిన తర్వాత అమ్మాయిని బ్లెస్ చేసిన తర్వాత మెట్టెలు పెడితే ఈ ప్రోగ్రామ్ అయితే ఒక సగం కంప్లీట్ అయినట్టే. ఆ తర్వాత ఇంకా ఈ అవసలైన వెళ్ళిపోయిందంటే ఎవరి బిజీలో వాళ్ళు, అంటే ఎవరి పనులు వాళ్ళైతే చేస్తూనే ఉంటారు. ఇలా పసుపు దంచడం అని, ఇదేంటి తల్వాల బియ్యం అంటారు కదా, తల్వాల బియ్యం దంచుతున్నారన్నమాట. ఇలా ముత్తైదువులందరూ కలిసి ఇలా మనిషికి 5 పిరికిళ్ళు అలా వేస్తూ ఇంకా అందరూ అన్నీ అయిపోయేదాకా అయితే అలా వేస్తూ దంచుతారన్నమాట. ఇలా దంచేటప్పుడు రోకళ్ళు ఉంటాయి కదా, ఒకటికొకటి తాకొద్దు అని అంటారు. అది మీ దగ్గర కూడా అంటారా? ఇదైతే కామెంట్ చేయండి. చూస్తున్నారా, విలేజ్ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇంకా అందరు చూస్తుంటే ఇలా దంచే వాళ్ళు దంచుతూ ఉన్నారన్నమాట. ఇలా మెట్టలు పెట్టడం, కూరాళ్ళు పట్టడం, తర్వాత ఈ ఫ్లవర్స్, గాజులు ఇంకా వచ్చిన ఊరు వాళ్ళందరికీ పంచడం, ఇవి కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, కానీ మన వీడియో మరీ లెంతీ అవుతుంది. ఇంకా విలేజ్ వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ తల్వాలు దంచడం అయిపోయిన తర్వాత తినేసి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ పెళ్ళిలో
ఇంకా వచ్చేసి స్టేజ్ కిందే కూర్చున్నాం అన్నమాట. చబ్బీని గమనించండి, పిల్లలందరూ కింద ఆడుకుంటుంటే ఈమె మాత్రం వెళ్ళి పెళ్ళి దగ్గర ఉండి ఇంకా ఏం చేస్తున్నారు అన్నట్టయితే జాగ్రత్తగా గమనిస్తుంది. నాకు అది చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఎందుకు పైకి ఎక్కావు, అక్కడ నేను లేను కదా, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి కదా అన్నట్టయితే నేను చాలాసార్లు పిలుస్తూ ఉండే, అయినా కూడా ఆమె రాలేదు. తర్వాత నేనే అనుకున్నాను ఫోన్లే ఉండని, తర్వాత వీళ్ళ ఫొటోస్లో ఎక్కడైనా క్యాప్చర్ అయితే వీళ్ళు కూడా చూసుకుంటారు కదా, వీళ్ళకి ఎప్పుడైనా పెద్దగా అయిన తర్వాత చూపించినా హారికత్త పెళ్ళప్పుడు నేను ఇంత ఉండే అని ఎప్పుడో ఒకసారి అనుకోకపోతారా, ఇలాంటి మూమెంట్స్లో బాగుంటుంది కదా అన్నట్టయితే ఇంక ఉండనిలే అన్నట్టు పైనే ఉంచాను. కానీ భలే నిల్చుంది చూడండి, పెద్ద మనిషిలాగా. ఇంకా వీడియోస్ అయితే కరెక్ట్గా క్లియర్గా ఇలానే తీయాలి అన్నట్టయితే నేను తీయలేకపోయాను. ఎందుకు అని అంటే పెళ్ళి అంటే ఎంత హడావిడిగా ఉంటుంది, అసలు మనం ఏం పని చేయకపోయినా కూడా రెడీ అవ్వడము, అందులోనూ సమ్మర్, మళ్ళీ పిల్లలు, అసలు వాళ్ళు తినడానికైతే నిజంగా చాలా సతాయిస్తారు. నెక్స్ట్ ఈ వీడియోలో ఏమేమైతే మిస్ అయ్యాయో అవి నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఇంకా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాకు పిల్లలతో నిజంగా వీలవ్వట్లేదు, పిల్లల్ని పక్కన పడేసి అయితే వీడియోలు చేస్తూ కూర్చోలేము కదా. నా వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోసే షేర్ చేయడానికి నేను థింక్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.